చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీ బ్రహ్మాండమైనటువంటి వృద్ధి సాధించింది అని చెప్పాడు. జీఎస్టీపీ పెరిగింది అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వృద్ధి కనిపించాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదల ఉండాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల గురించి మనం ఒక్కసారి చూస్తే జీఎస్టీ చూస్తే దాదాపుగా పెరగలేదు, 0.17% గ్రోత్, అంటే దాదాపుగా పెరిగినట్లేదు 0.17%. అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది 10.81%. స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం 10.81% తగ్గింది. అమ్మక పన్ను ఆదాయాలు 10.03 10.03% తగ్గాయి. అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లు తగ్గాయి, వాటితో పాటు అమ్మకపు పన్నుకు సంబంధించినటువంటి ఆదాయాలు తగ్గాయి. మొత్తం మీద చూస్తే ఈ 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయాలను ఒకసారి వార్షిక వృద్ధి రేటు దాదాపుగా చూస్తే 1.15% తగ్గుదల నమోదైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్ను ఆదాయం తగ్గితే జీఎస్టీపీ ఎలా పెరిగిందనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటిది. ఈరోజు ఒకసారి చూస్తే ఈ 6 నెలల్లో ప్రభుత్వం మూలధన వ్యయం అత్యంత తక్కువగా ఖర్చు పెట్టింది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అది 18.44% పడిపోయింది, కనీసం స్థాయికి పడిపోయింది. ఒక పక్క వినియోగం తగ్గింది, మరొక ప్రక్క ఇది ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. పెట్టుబడి తగ్గి వినియోగం తగ్గి జీఎస్టీపీ ఎలా పెరిగిందనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది. అంటే బహుశా మీడియా చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సింపుల్ గా చెప్తాను, ఒక రైతు పంట పండిస్తుంది, ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి గణనీయంగా 18.44% దాదాపుగా పెరిగినట్టుగా రకరకాలుగా చూపించాడు. రైతులకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పి ఆయన దాంట్లో చూపించడం జరిగింది. రేటు దానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెరిగింది అని చెప్పి ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది. 15.86% వృద్ధి అయింది అని చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి. ఒక రైతు పంట పండించినప్పుడు ఆ పంటలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదన్నా పెట్టుబడికైనా ఉపయోగించాలి, తప్పితే వినియోగానికైనా ఖర్చు పెట్టాలి. ఇటు వినియోగం తగ్గిపోయి పెట్టుబడి తగ్గిపోతే దాని ఉద్దేశం ఏంటంటే ఆదాయం రాలేదని అర్థం. ఆదాయం రాలేదన్నప్పుడు నీకు జీఎస్టీపీ ఏ విధంగా పెరిగిందనేటువంటి దానికి సమాధానం చెప్పకుంటే ఏదో ఒకటి నేను మాట్లాడేస్తే సరిపోతుంది, ఎవరూ పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు కాబట్టి నేనేదో ఒక కర్ర ఒకటి తీసుకొని దాని మీద అంకెలేదో చూపించేసి దాన్ని నేను చెప్పేసి మీకు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం, అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా గతంలో జరిగినటువంటి అభివృద్ధిని దాచిపెట్టి గతంలో జరిగినటువంటి గ్రోత్ రేటుని తగ్గించి ఈ రోజు లేని రేటుని గ్రోత్ రేటును సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మొత్తం ఎక్కడ కూడా వాస్తవాలను దాచి అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. కాబట్టి ఇదంతా ఎట్లా ఉంది అంటే పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రం తీస్తే ప్రతి ఆన్సర్ తప్పు కొడుతున్నాడు, ఇది తప్పు 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 అని. కానీ పిల్లవాడు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అంటున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరులన్నీ తగ్గాయి, ఆదాయ వనరులన్నీ తగ్గిన తర్వాత జీఎస్టీపీ మాత్రం వృద్ధి సాధించింది అని చెప్పి. కాబట్టి అది ప్రధానంగా ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అంశం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఆయన చెప్పాడు 15% వృద్ధి రేటు ఏడాదికి సాధించాలని చెప్పి. నాకు తెలిసి ఏదో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఇది సాధించినటువంటి పరిస్థితి లేదు, ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు ఒక్కడే చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇంత సాధించానని నువ్వు జీఎస్టీపీ పెంచుకుంటూ పోయిన